కళ్యాణ్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అయితే అంజనమ్మకి పవన్ పరామర్శ చేశారు. సో ప్రస్తుతానికి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా లేకపోవడం కారణంగా వెంటనే దాన్ని హుటాహుట్న అపోలో హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు వచ్చి తనకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ క్యాబినెట్ మీటింగ్ని సైతం వదులుకొని హుటాహుట్న హైదరాబాద్కు బయలుదేరారు. ఆయన చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి ఇంట్లోనే ఉంటారు అంజనమ్మ. ఎస్, మరి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో సెకండ్ బాక్స్లో అది పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు. క్యాబినెట్ భేటీని వదులుకొని హుటాహుట్న తన తల్లికి ఈ రకంగా అస్వస్థతకు గురైందని చెప్పగానే ఆయన బయలుదేరిపోయారు. చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గరే అంజనమ్మ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రి వైద్యులే స్వయంగా తనకి ఇంటికి వచ్చి మరి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన అటు అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. సో అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అటు చిరంజీవి కుటుంబీకులు కానివ్వండి లేకుండా వైద్యులు ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఇంకా చికిత్స అందుతున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రజెంట్ అంజనమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుట్న ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి తన ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మనోజ్, మెగాస్టార్ చిరంజీవి అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక వార్తలు మనం వింటున్నాము. అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారని, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, లేదా కొంతమంది ఇంట్లోనే ఉన్నారని కూడా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి కేబినెట్ మీటింగ్ నుంచి కూడా అర్థాంతరంగా ఆయన బయలుదేరి హైదరాబాద్ రావటం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ లోని సోదరుడు చిరంజీవి ఇంటికి ఆయన చేరుకున్నారు. సో దీంతో అంజనమ్మ ఆరోగ్యం పట్ల వాళ్ళు పడుతున్న ఆందోళన ఏంటనేది అందరికి కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ రోజు తను సినిమా షూటింగ్ లోనే ఉన్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో జరుగుతున్న షూటింగ్ లో నయనతార చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ఈ రోజు షామీర్పేట పరిసరాల్లో షూటింగ్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే చిరంజీవి లొకేషన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి రావటం అలాగే అంజనమ్మ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు బలం చేకూరింది. తను అస్వస్థతకు గురయ్యారు, అందుకే పవన్ కళ్యాణ్ రావటం జరిగిందని. బహుశా మెగాస్టార్ చిరంజీవి కూడా మరొక గంటన్నరలో ఇంటికి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఇంటి దగ్గర సన్నిహితులు చెప్తున్నారు. ఏంటి అస్వస్థత గురయ్యారంటే ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఆవిడ అనారోగ్య బారిన పడినటువంటి అంశం పైన డాక్టర్లు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పటికైతే ఎవరు కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారి రవిచంద్ర హోల్లోనే గెట్ బ్యాక్ టు అగైన్. నాగబాబు ట్వీట్ చేశారు. నాగబాబు కొన్నిదెల అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు, అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. దెర్ ఈస్ సమ్ inaccurate information being circulated but she is absolutely fine. సో తన కొన్ని తప్పుడు సమాచారం బయట ప్రివేల్ అవుతోంది, సర్క్యులేట్ అవుతోంది, కానీ తన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది, బాగుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడే కేవలం ఒక 10 నిమిషాల క్రితమే 3-4 ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ సమయం నుంచి ఒక 10 నిమిషాల క్రితమే ట్వీట్ చేశారు. ఎస్ రవిచంద్ర, అంటే ఏంటి మరి తప్పుడు సమాచారం లీక్ అయిందా? నిజంగానే అస్వస్థతకు గురైపోయి ఇప్పుడే తను అనారోగ్య బారి నుంచి కొంత కుదుట పడ్డారా? ఏంటి ఈ ట్వీట్ సారాంశం ఏమనుకోవాలి? అంజనమ్మ ఆరోగ్యం పట్ల అయితే గత కొంతకాలంగా ఆవిడ వయసు రీత్యా ఉన్న అనారోగ్యంతో వచ్చే సమస్యలతోటి ఆవిడ బాధపడుతున్నారు. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులు ఇంటికి వచ్చి ఆమెకి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నారు, అలాగే ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే జరిగింది. ఇంటికి అపోలో హాస్పిటల్ నుంచి వైద్యులు రావటం జరిగింది, ఆమెకు ట్రీట్మెంట్ చేసి వెళ్లారు అనేది కూడా ఒక వార్త అయితే సన్నిహితుల నుంచి వినిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవటం, హైదరాబాద్ లో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి చిరంజీవి ఇంటికి తన తల్లి దగ్గరికి రావటం పట్ల అందరికి కూడా ఈ అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆవిడ ఆరోగ్యం పట్ల ఆందోళన అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఆవిడకి బాగాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ హుటాహుటిన ఇక్కడికి రావటం జరిగింది.
అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఏంటి నాగబాబు ట్వీట్ సారాంశం ఏంటి? తనకు ఎటువంటి అనారోగ్య బారిన పడలేదు, అస్వస్థత గురి కాలేదు, అంతా బాగానే ఉందని చెప్తున్నారా, లేదంటే అనారోగ్య బారిన పడి తను ఇప్పుడే కుదుట పడ్డారంటారు? ఒకసారి మళ్ళీ పీసా ట్వీట్ ప్లే చేయండి. దెర్ ఈస్ సమ్ inaccurate information being circulated but she is absolutely fine now. అంటే నేను చెప్తున్నారు తప్పుడు సమాచారమే ప్రచారంలో ఉంది, అటువంటిది ఏది లేదంటున్నారు ఆయన. ఖచ్చితంగా ఆయన ట్వీట్ అయితే అలాగే ఉంది. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అంటూ అచ్చ తెలుగులో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే దెర్ ఇస్ సమ్ ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ సర్క్యులేటెడ్ బట్ షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్ అని ఆయన మెగా అభిమానులు ఎవరైతే ఇప్పుడు వరకు ఆందోళన పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించే వార్త అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీని బలాన్ని చేకూరుస్తూ మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఆయన నయనతార తోటి షూటింగ్ లో పాల్గొనటం కూడా కొంత ఆలోచన కలిగిస్తుంది. ఇప్పుడు నిజంగా అంజనమ్మ ఆరోగ్యం బాగా లేదా, ఒకవేళ బాగా లేకపోతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు, తన తల్లి దగ్గరికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బట్ చిరంజీవి షూటింగ్ లో ఉండటానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిక్కు ప్రశ్న లాగే ఉన్నాయి. అందరికి కూడా మెగా అభిమానులందరికీ కూడా కొంత గందరగోళానికి దారితీస్తున్నాయి. మనోజ్ రైట్ రవిచంద్ర. సో ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి తల్లి ఏపీ డిప్యూటీ సీఎం తల్లి అంజనమ్మ ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారన్నటువంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. దానికన్నిటి కూడా పటాపంచలు చేస్తున్న నాగబాబు ఒక ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. దెర్ ఈస్ సమ్ ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేటెడ్ బట్ షీ ఈజ్ ఫైన్ నవ్ అని చెప్తున్నారు ఆయన. అంటే తన తల్లికి ఎటువంటి అనారోగ్యం కాలేదు, అంతా బాగానే ఉంది, తన ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని నాగబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు. కానీ పవన్ కళ్యాణ్ హుటాహుటినాటి క్యాబినెట్ సమావేశాన్ని ముగించుకొని హైదరాబాద్లోని చిరంజీవి నివాసం రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆందోళన చెందారు. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత గురైంది. కేబినెట్ మీటింగ్ నుంచి ఊటావుట్న హైదరాబాద్కి బయలుదేరారు పవన్ కళ్యాణ్. చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అయితే అంజనమ్మకి పవన్ పరామర్శ చేశారు. సో ప్రస్తుతానికి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా లేకపోవడం కారణంగా వెంటనే దాన్ని హుటాహుట్న అపోలో హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు వచ్చి తనకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ క్యాబినెట్ మీటింగ్ని సైతం వదులుకొని హుటాహుట్న హైదరాబాద్కు బయలుదేరారు. ఆయన చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి ఇంట్లోనే ఉంటారు అంజనమ్మ. ఎస్, మరి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో సెకండ్ బాక్స్లో అది పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు. క్యాబినెట్ భేటీని వదులుకొని హుటాహుట్న తన తల్లికి ఈ రకంగా అస్వస్థత గురైందని చెప్పగానే ఆయన బయలుదేరిపోయారు. చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గరే అంజనమ్మ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రి వైద్యులే స్వయంగా తనకి ఇంటికి వచ్చి మరి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన అటు అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. సో అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అటు చిరంజీవి కుటుంబీకులు కానివ్వండి, లేకుండా వైద్యులు ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఇంకా చికిత్స అందుతున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రజెంట్ అంజనమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుట్న ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి తన ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మనోజ్, మెగాస్టార్ చిరంజీవి అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక వార్తలు మనం వింటున్నాము. అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారని, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, లేదా కొంతమంది ఇంట్లోనే ఉన్నారని కూడా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి కేబినెట్ మీటింగ్ నుంచి కూడా అర్థాంతరంగా ఆయన బయలుదేరి హైదరాబాద్ రావటం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ లోని సోదరుడు చిరంజీవి ఇంటికి
ఆయన చేరుకున్నారు. సో దీంతో అంజనమ్మ ఆరోగ్యం పట్ల వాళ్ళు పడుతున్న ఆందోళన ఏంటనేది అందరికి కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ రోజు తను సినిమా షూటింగ్ లోనే ఉన్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో జరుగుతున్న ఏంటి ట్వీట్ సారాంశం ఏమనుకోవాలి? అంజనమ్మ ఆరోగ్యం పట్ల అయితే గత కొంతకాలంగా ఆవిడ వయసు రీత్యా ఉన్న అనారోగ్యంతో వచ్చే సమస్యలతోటి ఆవిడ బాధపడుతున్నారు. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులు ఇంటికి వచ్చి ఆమెకి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నారు, అలాగే ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే జరిగింది. ఇంటికి అపోలో హాస్పిటల్ నుంచి వైద్యులు రావటం జరిగింది, ఆమెకు ట్రీట్మెంట్ చేసి వెళ్లారు అనేది కూడా ఒక వార్త అయితే